నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి సోషల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేట్, సాంఘిక శాస్త్రంకు సంబంధించినటువంటి అంశం. ఇది పేపర్ 11C అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మ్యాక్సిమం 99% వస్తాయి, యాక్యురేట్గానే ఇస్తాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా, పాలమూరు, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ అన్ని 6 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి బీఈడి కాలేజీలకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు వర్తిస్తాయి. మీరు ఎగ్జామ్ అనేటటువంటిది తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. మ్యాక్సిమం సోషల్ సైన్స్ మెథడాలజీ ఉన్నటువంటి వాళ్ళు బీఏ, బీకామ్ ఉండి డిగ్రీలో మ్యాక్సిమం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. లేదా ఎస్పెషల్గా చెప్పాలంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ అయినారు కాబట్టి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో ఇబ్బందిగా ఉంటేనంటే తెలుగులోనే రాయండి. క్వశ్చన్ పేపర్లో మీరు ప్రశ్నను గుర్తుపడితే సరిపోతుంది. సో దానికోసం నేను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి 11C పేపర్ అనేది ఇది 70 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బిగా 30 మార్కులు మీ మాడ్యులేషన్ బోర్డు కాలేజ్ వాళ్ళు ఇస్తారు. ఇక 70 మార్కులు అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా మీకు తెలిసినటువంటిదే. మెథడ్ 1, మెథడ్ 2 అనేటివి ఇట్లాగే ఉంటాయి. వీటితో పాటు సోషియాలజీ, అట్లాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటిది కూడా ఇట్లాగే ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఇక్కడ మీకు సింపుల్గా తెలుగు మరియు ఇంగ్లీష్లో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ మీరు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బీఎడ్ వరకు వచ్చిండ్రు, చాలాసార్లు వినే ఉంటారు. సో రైట్ అబౌట్ ఏ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ లిబరలైజేషన్, ఎల్పిజికి సంబంధించి. ఇది మీరు మెథడ్ 1లో కావచ్చు, 2లో కావచ్చు. ఇప్పుడు సోషల్ సైన్స్ అంటే సోషల్ క్వశ్చన్లు ఏముండవు. మెథడ్ 2లో తెలుగు అంటే తెలుగు క్వశ్చన్లు అనేటివి ప్రత్యేకంగా ఏముండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. ఎట్ సెకండరీ స్టేజ్ కంటెంట్ కమ్ పెడగాజీ అంటే స్కూల్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి అన్నమాట. ఎనలిస్ట్ ద యాసెస్ సూటబుల్ టు కండక్ట్ యాక్షన్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్. సోషల్ సైన్స్లో యాక్షన్ రీసెర్చ్ చేయడానికి అనువైన ప్రాంతాలను తెలియజేయండి. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద రికమెండేషన్ ఆఫ్ NEP 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సిఫారసుల గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటిది. ఎడ్గర్ డేల్కు సంబంధించి మీకు మెథడ్ 2లో అయినా రావచ్చు, మెథడ్ 1లో అయినా రావచ్చు, గుర్తుంచుకోండి. అట్లాగే వేరే మెథడ్ మ్యాథమెటిక్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా ఇది రావచ్చు, NEP కూడా రావచ్చు అనమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సోషియాలజీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అనలిస్ట్ ద ప్రింట్ రిసోర్స్ యూజ్ఫుల్ టు టీచ్ సోషల్ సైన్స్. సామాజిక శాస్త్రాలను బోధించడానికి ఉపయోగపడే ముద్రణ వనరులను నమోదు చేయండి. అట్లాగే వాట్ ఈజ్ మెంట్ బై డిజిటల్ డిజిటల్ రిసోపిటరీ అంటే ఏమిటి. అట్లాగే ఆర్ సోషల్ సైన్స్ క్లబ్స్ సెన్సిటైజ్ స్టూడెంట్స్ అండ్ సొసైటీ ఎక్స్ప్లెయిన్. సాంఘిక శాస్త్ర క్లబ్బులు విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పిస్తాయా, వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ టీచర్స్. ఉపాధ్యాయుల అధికార వృత్తిపరమైన అభివృద్ధి వేదికల గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ పీర్ అసెస్మెంట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో పీర్ అసెస్మెంట్ పాత్రను వివరించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ కరిక్యులం అండ్ సిలబస్. కరిక్యులం మరియు సిలబస్ మధ్య తేడాలను గుర్తించండి. వాట్ ఈజ్ మెంట్ బై హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏమిటి. రైట్ ఏ నోట్ షార్ట్ నోట్ ఆన్ భక్తి మూమెంట్. ఇక్కడ భక్తి మూమెంట్ అయినా రావచ్చు, సూఫీ మూమెంట్ అయినా రావచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సూఫీ మూమెంట్, అంతే. భక్తి ఆర్ సూఫీ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని కాదు, సూఫీ కూడా ఇంపార్టెంటే. సో సజెస్ట్ స్ట్రాటజీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సజెస్ట్ స్ట్రాటజీస్ టు డెవలప్మెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ స్టూడెంట్స్. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల గురించి వివరించండి. బ్రీఫ్లీ రైట్ అబౌట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ అని చెప్పి ఉపాధ్యాయుల ప్రవర్తన నియమావళి గురించి రాయండి. వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫార్మటివ్ అసెస్మెంట్. ఫార్మటివ్ అసెస్మెంట్లోని అంశాలు ఏమిటి. అట్లాగే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం. డ్రాఫ్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సహజ వనరులు అంటే ఏమిటి. వాట్ ఆర్ న్యాచురల్ రిసోర్స్. అట్లాగే విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్కు సంబంధించినటువంటి ప్రశ్న. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. బ్లూ ప్రింట్ అనగానేమి, నికషాలు ఎలా తయారు చేస్తారు. వాట్ ఈజ్ బ్లూ ప్రింట్. హౌ ఎగ్జామ్ పేపర్స్ ఆర్ మేడ్ అని చెప్పి. ఇక్కడ డ్రాయింగ్స్ కాదు, నికషాలు అంటే పరీక్షలు అనమాట. నికషాలకు సంబంధించి ఇక ఈ మొత్తం క్వశ్చన్లలో మీరు అట్లీస్ట్ 15 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 to 15
భారత రాజ్యాంగంది, అట్లాగే భక్తి సూపిది, డ్రాఫ్టింగ్ ఎట్లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా అనేటటువంటిది, విజయనగర ఎంపైర్కు సంబంధించినటువంటిది, NEP 2020, ఎడ్గర్ డేల్, LPGకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్లు నేర్చుకోండి. ఇవే క్వశ్చన్లు మీకు 99% వస్తాయి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరికీ, బీఈడి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు నేను బీఈడి ఒకటే సంవత్సరంలో చేస్తున్నాం కాబట్టి మీరు నేను విశ్రమించకుండా టీచర్ బడిని కొనసాగిద్దామని గుర్తుంచుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో PDFలు ఉంటాయి, మీ అందరికీ ఫ్రీగానే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా. చూసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.